ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క, ఇవాళ నాకు అనన్య పిచ్చి కుదురుతుందని నమ్మకం వచ్చిందక్క. ఇక వెంటనే ట్రీట్మెంట్ పెంచుదాం. శరణ్య, ఆ ఫైల్ గురించి నువ్వేం ఆలోచించకు. అనన్యే తెలియక ఆ ఫైల్ని తీసుకెళ్ళుంటుంది. తనకది ఫైల్ అని తెలుసుగా. సో ఇక నుంచి ట్రీట్మెంట్ని నెక్స్ట్ లెవెల్లో మొదలు పెట్టబోతున్నాం. అనన్యకి పట్టిన పిచ్చి పూర్తిగా వదిలించబోతున్నాం. అమ్మా ఆనందా, ఆనందా. నమస్కారం వదిన గారు. నమస్తే ఆనందా. బావున్నారా? నమస్కారం అండి. బావున్నానమ్మా. మీరు? బావున్నాము. లీలావతి, రేపు మా ఇంట్లో మా మనవరాలి బారసాల చేస్తున్నామమ్మా. మీరంతా కుటుంబంతో రావాలి. అలాగే. లీలావతి, ఆనందా, మీ అక్క చెల్లెల చెయ్యి చాలా మంచిదని నా నమ్మకం. మీరిద్దరు తప్పకుండా వచ్చి నా మనవరాల్ని ఆశీర్వదించాలి. సరేనా? అలాగే వదిన గారు. అలాగే వదిన గారు. ఉమ్. ఆనందా, దర్శన్ బాబుకి మీ కోడలికి దిష్టి తీయండమ్మా. జంట చిలక గోరింకల్లా ఉన్నారు. త్వరలోనే మీరు మమ్మల్ని మీ ఇంట్లో బారసాల ఫంక్షన్కి పిలవాలి మరి. తప్పకుండా వదిన గారు. ఆ శుభగడియల కొరకే మేము ఎదురు చూస్తున్నాం. ఆ అమ్మాయి మీ పెద్ద కోడల లీలావతి? అవును వదిన గారు. చూసావమ్మా, నన్ను చూడగానే పెద్ద కోడలని ఎలా చెప్పేసిందో. అది మన టీవీ. పాపం, ఈ మధ్య పిచ్చి పట్టిందన్నారు. ఈ అమ్మాయికేనా? మరేం లేదమ్మా. మొన్న ఫంక్షన్లో అందరూ అనుకుంటుంటేను. టీవీను వాషింగ్ మిషన్ కాదమ్మీ, నువ్వు పిచ్చిదానివని అందరికీ తెలిసిపోయి ఉండాది. ఏంటోనమ్మా దేవుడు, ఇంత చిన్న వయసులోనే అమ్మాయికి ద్రోహం చేశాడు. పోన్లేండి, ఏం చేస్తాం. ఎలాంటి పాపమో తెలీదు గాని ఆ పాపం తనకి చుట్టుకుని పిచ్చిదైపోయింది. ఈ పబ్లిసిటీ బాధ్యతలని తన్ని స్వయంగా సూపర్వైజ్ చేస్తున్నట్టుంది. అవునానందా, పాపం ఎక్కడైనా మంచి పూజ చేయించకపోయారా? ఇప్పుడు ఆ పూజ పనిలోనే ఉన్నా వదిన గారు. ఈరోజు మంచి రోజు కదా, పూజ మొదలవుతుంది. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను. తప్పకుండా రండి. ఆ నా కొడుకు కోడలు కూడా బాగుంటే వాళ్ళ జీవితం కూడా ఎంతో బాగుండేది. అక్క, బాధపడకక్క. అనన్యకున్న పిచ్చిని తగ్గించి తనని మళ్ళీ మామూలు మనిషిని చేసే బాధ్యత నాది. సరే ఆనంద, నువ్వు నా బాధ తీరుస్తావన్న నమ్మకం నాకుంది.
వెళ్ళొస్తానమ్మా. సరే నాన్న. ఏవండి నాకు చెప్పొచ్చుగా. ఉమ్. వీళ్ళ దాంపత్యం చూస్తా ఉంటే అతి త్వరలో వారసుడొచ్చి సినిమా రిలీజ్ చేసేలా ఉన్నారే. ఆ, అమ్మా శరణ్య, వెంటనే గుడికెళ్ళి పూజ మొదలు పెట్టాలి. పూజ గదిలో 2 చెంబులకి పసుపు క్లాత్ కట్టుంచాను. వాటిని తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. మీరిద్దరూ ఇలా రండి. అమ్మి అటువైపు నుండి పద. డ్రీ. బా పద. ఈ చెంబులు దేనికి? ఆహా, నీకు పాలాభిషేకం గాని చేస్తారేమో అమ్మి. అత్తయ్య గారు, ఈ చెంబులతో పూజ ఏంటి? ఇది చాలా గొప్ప పూజమ్మా. ఈ పూజ పేరుతో ఒక సినిమా కూడా తీశారు. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆహా, అమ్మోరు సినిమానా వదిన గారు? కాదు, బిచ్చగాడి సినిమా. ఆ? బిచ్చగాడా? అత్తయ్య గారు ఏమంటున్నారు? అవునమ్మా. ఈ చెంబు పట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు గుడి మెట్ల మీద కూర్చుని అనన్య ఈ చెంబులో చిల్లర అడుక్కోవాలి. అలా అడుక్కున్న సొమ్మంతా పోగు చేసి సాయంకాలం దేవుడి హుండీలో వేయాలి. అంత కష్టపడి అడుక్కున్న సొమ్ము దేవుడు ఉండిలో వెయ్యాలా? అదట్టా కుదురుద్ది? ఇది పూజ కదమ్మి, మన కథకి క్లైమాక్స్. అత్తయ్య గారు, అక్కని ఇలా అడుక్కోబెట్టడం ఏదోలా ఉందండి. మరి ఇలా పిచ్చిదానిలానే ఉండిపోతే కష్టం కదా. వదిన గారు, ఇట్లాంటి పూజలు మా అమ్మి చేత చేయించడానికి నేను ఒప్పుకోనంతే. మా అమ్మి ఈ ఇంటి కోడలు. ఎట్ట బెచ్చ వెత్తిస్తామంటే ఎట్టా కుదురుతుంది?